వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనము గాజుల రామారంలోని గాలి పోచమ్మ బస్తీలో ఉన్నాము. ఇక్కడ హైడ్రా మాత్రం ఇక్కడ ఉన్న పేద ప్రజలను మాత్రం గడగడ వణికిస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా హైడ్రా ఇక్కడ పేదవాళ్ళు కట్టుకున్న కూలీనాలు చేసి కట్టుకున్న ఇండ్లను మాత్రం ఇక్కడ కూల్చేయడం అనేది అయితే జరిగింది. మరి మొత్తం మీద ప్రభుత్వం దీని వెంట ఉండి చేపిస్తుంది. హైడ్రా అనేదే ప్రభుత్వం చేపిస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. మరి వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, మరి వీళ్ళు ఎన్ని గూడారాలు కట్టుకున్నారు, ఎంతమంది ఇక్కడ ఇండ్లు ఉంటున్నారు, దాదాపుగా 200కు పైగా ఇక్కడ కుటుంబాలు ఉంటున్నాయి. వాళ్ళు చిన్న చిన్న అంటే ఇండ్లల్లో పని చేసుకొని అడ్డల మీద పని చేసుకొని ఆటోలు నడుపుకొని వాళ్ళు ఇక్కడ జీవనాధారం చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ ఉన్నట్లు ఉంటున్నారు. అంటే ఇప్పటి నుంచి కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు ఇలాంటి పేదల పైన మాత్రమే ఇక్కడ హైడ్రా పంజా విసురుతుంది అనేది అంతు చిక్కడం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి, వాటిని పట్టించుకోకుండా ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఎవరైతే ఉంటున్నారో ప్రభుత్వము అంటే కొన్ని రోజుల నుంచి కూడా ఉంటున్నారు. వీళ్ళు ప్రభుత్వ భూములలో కొంతమంది దగ్గర పట్టదారుల దగ్గర కూడా కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ. మరి అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? రంజాన్ నాయక్. రంజాన్ నాయక్. చెప్పండి అన్న, మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? మరి హైడ్రాకి సంబంధించి మీకు ఏమైనా నోటీస్ ఇచ్చిర్రా? మాకేం నోటీసులు ఏమి ఇవ్వలేదు సార్. మేము ఇప్పటి నుంచి కాదు, మా నాన్నలు ఈడనే పనిచేసిండ్రు, మా తాతలు ఈడనే పనిచేసిండ్రు. అలాంటిది ఇప్పుడు ఇది మీకే చెందుతుంది అన్నట్టు అప్పుడు మనకు రేవంత్ రెడ్డి సారు ఎంపీగా ఉన్నారు. రైట్. అప్పుడు ఎందుకు పోతారు అంటే బీసీ ఎస్టీ ఎస్సీ ఎవరు లేకుండా అందరు కలిసే పని చేసుకున్నాం. వాళ్ళు రాయి కొడితే మేము రాయి మోసినాం. రైట్. అంతే. వాళ్ళు రాయి కొడతారు, మేము రాయి మోసి బండ్లు వేసినాం. అలాంటిది పరిస్థితి. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారని ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సారు ఆ మాట చెప్పిండు. ఇలా హైడ్రా ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి అయింది కదా, అదే ఇలా సీఎం అయినందుకు పంపించిండా లేక మరి ఏంటికి? మరి హైడ్రా అంటే ఎవరికి ఏం చెప్పినా కానీ ఎవడు ఏం సమాధానం ఇస్తలేరు సార్. అంటే దాదాపుగా ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? దాదాపుగా అంటే ఇప్పుడు మొత్తం మహబూబ్ నగర్ నుంచే ఎంత కాదన్నా కానీ ఎస్టీ కుటుంబాలు 300 ఉంటుంది. మొత్తం కుటుంబాలు వేసుకుంటే 1000 దాకా కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. మొత్తం ఎక్కువ కట్టుకోలేరు సార్. చూడండి మీరు, ఎక్కువ కట్టుకోలేరు సార్. మాకు ఎక్కువ అసలు అంటే టోటల్ గా మీరు రైతే కదనే, అంటే మీరు ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది మొత్తం? ఇది ఏముంటుంది సార్, తిప్పి కొడితే 2 ఎకరాలు ఉండదు, 2-3 ఎకరాల కంటే ఎక్కువ ఏముండదు. ఇండ్లవి మొత్తం పేద ప్రజలే, ఎవరికి ఏం రూపాయి ఇవ్వలేరు. ఒకటి ఈడ ఏంటంటే కష్టం చేసిన వాళ్ళు ఏంటంటే మేము కిరాయిలు కట్టుకోలేక ఎవరిది వాళ్ళు 20 గదాల 30 గద ఎవరికి ఎంత సోమత ఉందో అంతే కట్టు. అంటే మరి మీ దగ్గర పట్టలు లేవట కదా, కరెంట్ బిల్లులు కానీ పట్టలు కానీ? ఇది మీకే చెందుతుంది అన్నప్పుడు మేము కరెంట్ బిల్లు అయితే ఉంది, కరెంట్ బిల్లు ఇచ్చిండ్రు మేడం సార్. మాకు ఏంటంటే హైడ్రా రంగనాథ్ సార్కి ఒకటే కోరుతున్నాం. సీఎం సార్ పాలమూరు నుంచి గెలిచినాం. ఈ హైదరాబాద్లో గాజుల రామారంలో గాలి పోచమ్మ బస్తీలో మొత్తం పాలమూరే 75% ఉంది. చూడండి సార్, మీరు ఏమన్నా చెప్పండి, కానీ ఒకటి పాలమూరు ఊరు పేరు చెడగొట్టకు. ఓకే, రైట్. అమ్మా, నీ పేరేం పేరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు? నీ ఇల్లును మరి హైదరాబాద్ కూల్చేశారా? ఏంది కాగితాలు పట్టుకొని తిరుగుతున్నావు? కాగితాలు కాదు సార్, మాదే ఏరియా సంబంధం ఉంది. చెప్పండి. మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్, చాలా రోజుల నుంచి ఉంటున్నాం. మా ఇల్లు కులా కొట్టిండ్రు. ఇగో కరెంట్ లేక వానల రాత్రి రోడ్ పైన పండుకున్నాం. పిల్లలకు పాములు వచ్చింది 2-3 రాత్రి. 2 రోజుల నుంచి వాన, ఇల్లు కులా కొట్టినప్పటి నుంచి ఒకటే వాన పడుతుంది సార్. వానలనే బయటనే పండుకుంటున్నాం వానాల. ఎట్లా మా పరిస్థితి? మళ్ళా మేము ఓటేస్తేనే కదా రేవంత్ రెడ్డి సార్ గెలిచింది, మేము వేయకుండా గెలిచినాం. మాదే గుడిగా మైబునంగరే, మళ్ళీ మేము ఓటేసే గెలిచినాం. మళ్ళీ మా ఇల్లు గుల్లగొట్టు అని గెలిపించినామా?
మరి మీ దగ్గర ఏం పర్మిషన్ లేదు, ఏం కాయిదాలు లేవు కాబట్టి కూల్చేసామని చెప్పేసి హైదరాబాద్ చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రంగనాథ్ కూడా ఒక మాట అంటున్నాడు హైడ్రా కమిషనరు, ఇక్కడ రౌడీలు గుండాలు ఉన్నారు కాబట్టి కావాలని ఆక్రమించి కట్టుకున్న ఇండ్లు ఇవి అంటున్నాడు. ఇది నిజమేనా? కాదు సార్ మేము చాలా లోతుండే ఈ కోరి మేము అందరం కూలీనాలి చేసుకొని రాత్రి గాక పగలు గాక మేము బుడసుకొని మేము కట్టుకున్నాం సార్. మేము గుండలమ్మా, మేము రౌడీలమ్మా, మీకు కనిపిస్తుంది కదా సార్. మా దగ్గర డబ్బులు ఉంటే మేము ఈడ ఎందుకు ఉంటాం సార్? మా దగ్గర డబ్బులు లేకనే కదా మేము ఇక్కడ వచ్చి, మేము చాలా లోతు కోరి ఇది తెలిసి ఉండొచ్చు సార్కి కూడా. సార్కి ఎందుకు తెలియదు? సార్కి కూడా తెలుసు. మేము పేదోళ్ళం, మాకు ఏం తిననీక లేదు. మొన్నటి నుంచి కులగొట్టినప్పటి నుంచి ఉపాసం ఉంటున్నాం. సార్కి ఇప్పుడు దాకా తెలియదా? మళ్ళా ఓట్లు ఉన్నప్పుడేమో 4 సార్లు తిరుగుతాడు, రాండ్రి రాండ్రి నాకు ఏంటి అని చెప్తాడు. ఇప్పుడు ఏమైంది మళ్ళీ సార్కి? మాకు పేదలకు కులా కొడతారా? పెద్ద పెద్ద అపార్ట్మెంటే అది చెరువు పైన ఉంది, మళ్ళీ దానికి కులా కొడతలేరు ఎందుకు? మా పేదోళ్ళ ఇల్లు ఎందుకు కులా కొట్టిండు సార్? మరి ఇంటి నంబర్ కూడా వచ్చింది కదమ్మా. అన్ని వచ్చింది, కరెంట్ బిల్లు కూడా వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ కి కరెంట్ బిల్లు కూడా కడుతున్నాం. మళ్ళీ ఎట్లా తింటుంది గవర్నమెంట్ కరెంట్ బిల్లు కట్టించుకొని? మా పైసలు పోతలేదా గవర్నమెంట్ కి? మరి ఎట్లుందమ్మా ఈ పరిపాలన తీరు ఎట్లున్నది? మీరే చెయ్యాలి సార్, న్యాయం చెయ్యాలి. ఎట్లా ఇప్పుడు? ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి సర్కార్కు, రేవంత్ రెడ్డి సార్కు? మా ఇల్లు మాకే కావాలి, మా జాగా మాకే కావాలి అంటున్నాం మేము. మరి 6 తారీఖు లోపు ఇదంతా ఖాళీ చేసి పోవాలి దసరా పండుగ తర్వాత అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నట్లు ఇప్పుడు వస్తే సార్ మా అందరు సావే చూస్తాడు. మేమందరం చచ్చిపోతాం, చచ్చిపోయినా పర్వాలేదు, మా జాగా మాకే కావాలి. ఇప్పుడు వస్తే ఖచ్చితంగా మా సావే చూస్తాడు సార్. హైడ్రా ఏమన్నా రాని, ఏమన్నా పంపియండి మళ్ళీ.